చూస్తున్నాం. ఏఆర్ డైరీ ఎండీ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో మరి కాసేపట్లో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో లడ్డూ వివాదం పిటిషన్ విచారణ ఉండటంతో హైకోర్టు మధ్యాహ్నం 2 గంటలకు పిటిషన్ విచారించనుంది. అయితే కల్తీ నెయ్యి సరఫరా చేశారని టీటీడీ ఫిర్యాదుతో ఏఆర్ డైరీపై తిరుపతిలో కేసు నమోదైంది. దీంతో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టుతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పిటిషన్లో అభ్యర్థించారు. తన నుంచి ఎలాంటి వివరాలు తీసుకోకుండానే కేసు పెట్టారని ఎండీ రాజశేఖరన్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందనేది ఉత్కంఠంగా మారింది. కిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మరి అయితే ప్రస్తుతం అయితే హైకోర్టులో ఏదైతే లడ్డూలో నెయ్యి కల్తీ వివాదం జరిగిందనే దానిపై కూడా ఏఆర్ డైరీ ఎండీపై అయితే కేసు నమోదైనట్టు తెలుస్తుంది. మరి ఈ పిటిషన్ కి సంబంధించి ప్రస్తుతం విచారణ జరగనున్నట్టు కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఏఆర్ డైరీకి సంబంధించి లడ్డు వ్యవహారానికి నెయ్యి సప్లై చేసిన దానికి సంబంధించి కూడా వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, తమ వద్ద ఎటువంటి వివరాలు ఎటువంటి ఆధారాలు తీసుకోకుండా కనీసం తమకి సమాచారం కూడా ఇవ్వకుండా తమపై కేసు నమోదు చేశారు. దీనిపై ముందస్తు బెయిల్ ఇవ్వడంతో పాటు తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండాలని చెప్పి హైకోర్టులో ఏఆర్ డైరీకి సంబంధించిన ఎండీ రాజశేఖరన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన ధర్మాసనం కూడా విచారణ చేపట్టింది. ఈ విచారణకు సంబంధించి కూడా ఇప్పటికే వాదనలు జరిగినాయి. ఇటు ప్రభుత్వం తరఫున ఇటు ఏఆర్ డైరీ తరఫున కూడా వాదనలు జరిగినాయి. అయితే మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి కూడా తీర్పు రాబోతా ఉంది. అయితే మధ్యాహ్నం 2:45 కంటే మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి తిరిగి వాదనలు ప్రారంభం కాబోతున్న నేపథ్యం ఎటువంటి అంశాలకు సంబంధించి తీర్పు వెలువడబోతుంది, ఏఆర్ డైరీకి ఉపశమనం లభిస్తుందా లేకపోతే ఏఆర్ డైరీకి సంబంధించి కూడా ఏ రకంగా వ్యవహరించబోతోంది, ప్రభుత్వం చర్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. అఖిల, శివ, అయితే మరి ప్రస్తుతం ఏఆర్ డైరీ ఎండీకి సంబంధించి మరి న్యాయవాదులు ఎలాంటి అంశాలను ఈ విచారణలో ప్రస్తావించే అవకాశం ఉందంటారు? ప్రధానంగా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ ప్రమేయం లేకుండానే తమను ఇబ్బందులు పాలు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది. ఏదైతే ఒక ఏఆర్ డైరీకి సంబంధించి కేసు నమోదు చేశారో కేసు నమోదు చేసినప్పుడు తమ వద్ద వివరాలు తీసుకోవాలి, ఆధారాలు తీసుకోవాలి. అలాగే తమ ల్యాబ్కు తమ కంపెనీకి వచ్చి పూర్తి స్థాయిలో ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది, ఎప్పుడు అవుట్ వార్డ్ అయింది, ఏ అంశాలకు సంబంధించి తమ ల్యాబ్ లో నెయ్యి కల్తీ జరిగింది అనే దానికి సంబంధించి తమ వద్ద నుంచి వివరాలు సేకరించాలి. అలాగే తమకి సమాచారం ఇచ్చి తమ వద్ద ఉన్న నివేదికలు కూడా తీసుకోవాలి. కానీ అటువంటి ఏమీ చేయకుండా కేవలం 2 రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న కక్షపూరిత వాతావరణాన్ని వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాన్లైన తమపై కూడా ఇబ్బందులు పాలు చేసే దిశగా చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేశారని చెప్పి కూడా పిటిషన్ లో అయితే పేర్కొన్న జరిగింది. అదే అంశాన్ని న్యాయవాదులు కూడా హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరొక వైపు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా చాలా బలంగానే వాదనలు వినిపించారు. ఎందుకంటే ఏఆర్ డైరీకి సంబంధించి కూడా గత కొంతకాలంగా నెయ్యి సప్లై చేస్తూ అందులో కల్తీ జరిగినట్లు కూడా ల్యాబులు నివేదిక ఇచ్చే వాటి నివేదిక ఆధారం చేసుకునే మేము కేసు నమోదు చేశామని చెప్పి వారైతే వివరించే ప్రయత్నం అయితే చేశారు. మరి దీనికి సంబంధించి ఎటువంటి తీర్పు రాబోతుంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. అఖిల, శివ, అయితే మరి ప్రస్తుతం అయితే అటు లడ్డూ కల్తీ వివాదంలో కూడా అటు మరో పక్కన అయితే సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తును కూడా ఆదేశించింది. మరి సో వాళ్ళు కూడా ఏఆర్ డైరీని పరిశీలించే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఒక ఏఆర్ డైరీకి సంబంధించిన పాటు ఉత్తరప్రదేశ్ సంబంధించిన మరో డైరీని, అన్ని డైరీలు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సిబిఐ చీఫ్ నేతృత్వంలో కూడా కమిటీ వేసింది కొద్దిసేపట్లో సుప్రీంకోర్టు. ఆ కమిటీ కూడా ఈ రోజు సాయంకాలానికి బాధ్యతలు తీసుకొని రేపటి నుంచే విచారణ చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి ముఖ్యంగా టీటీడీకి సంబంధించిన లడ్డు పోటు అలాగే మిగిలిన వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ పరిశీలన చేయడంతో పాటు అక్కడ విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత గత 5 సంవత్సరాల కాలంగా టీటీడీకి ఎవరైతే లడ్డు తయారీకి వినియోగిస్తున్న సామాగ్రిని అంటే సామాగ్రిని ఎవరెవరైతే సప్లై చేస్తున్నారో ఆయా కంపెనీలకు సంబంధించి కూడా విచారణ చేపట్టే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. వారి నుంచి కూడా కొన్ని కీలకమైన సమాచారం కూడా తీసుకొని వారిని కూడా విచారణ పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శివ, మరి ప్రస్తుతం ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరంతో పాటు ఇంకా దానిలో చేసే దానికి సంబంధించిన సభ్యులను ఎవరైనా పిలిచి విచారించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పటికే ప్రాథమికంగా కూడా వాస్తవానికి 3 రోజుల క్రితమే సిట్ విచారణ తిరుపతి తిరుమలలో విచారణ చేపట్టింది. తమిళనాడులో ఉన్న ఏఆర్ డైరీకి వెళ్లి విచారణ చేపట్టాలని చెప్పి కూడా సిట్ భావించింది. కానీ ఈ లోపల సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి విచారణ వచ్చిన నేపథ్యంలోనే దానిపై సిట్ విచారణ నిలిపివేసింది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా సిబిఐ నేతృత్వంలో జరగబోతున్న విచారణకు సంబంధించి కూడా ఏఆర్ డైరీకి వెళ్లి అక్కడ పరిశీలించి ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ సిబ్బందికి సంబంధించి ఏఆర్ డైరీకి సంబంధించిన ఇన్వాల్వ్ అవుతారు, ఎవరైతే టీటీడీకి సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నారో, ఎప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎంతకాలం అగ్రిమెంట్ చేసుకున్నారు, ఏ రోజున ఏ ట్యాంకర్లు వచ్చినాయి, వారికి వచ్చిన ట్యాంకర్లను ఎక్కడి నుంచి పంపడం జరిగింది, ఎక్కడి నుంచి
దిగుమతి చేసుకోవడం ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వారి వద్ద నుంచి వివరాలు అయితే సేకరించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.